నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. నమస్తే అండి రాహుల్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అంతక్షేమనండి. సార్, ప్రస్తుతానికి మనం ప్రతి వారము ఒక రకంగా చెప్పంటే ఆల్టర్నేటివ్ డేస్లో ఈ ట్రంప్ గారు తీసుకునే డెసిషన్స్ అవి మన మెడకు ఎలాగా ఉచ్చులాగా బిగిసే అవకాశాలు ఉన్నాయి, ఎలా తప్పించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ కెరీర్ గైడ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ప్రతి ఇండియన్ని ఎవరైతే అమెరికా వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళని, ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రీన్ కార్డ్ ఉన్న హోల్డర్స్ని కూడా మీరు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నో మోర్ డ్రాప్ బాక్స్, ఇప్పుడు వీసా ప్రక్రియకు వచ్చేసరికి ఈ నో మోర్ డ్రాప్ బాక్స్ అంటే ఏంటి అర్థం కానీ ఒక ఇబ్బందికరమైన ప్రశ్నగా కనిపిస్తోంది ఇది మన ఇండియన్స్కి. ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మీకు డ్రాప్ బాక్స్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాండి స్వర్ణ గారు. ఇప్పుడు నార్మల్ గా మనం వీసా అప్లై చేసినప్పుడు H1 కానివ్వండి, F1 కానివ్వండి, B2 వీసా కానివ్వండి, J1 కానివ్వండి, ఇటువంటి అన్ని వీసాలు అప్లై చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆన్లైన్ పోయి DS-160 ఫిల్ చేసుకుంటాం. ఫిల్ చేసుకున్న తర్వాత ఒక అపాయింట్మెంట్ అన్నది తీసుకోవాలి కౌన్సిలర్ దగ్గర. ఆ అపాయింట్మెంట్ అన్నది మీరు ఫస్ట్ టైం వీసా పోయేటప్పుడు మాత్రం కంపల్సరీ మీకు ఆ వీసా అపాయింట్మెంట్ అన్నది మీరు కౌన్సిలేట్ పోయే తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. మీరు కౌన్సిలేట్ పోకుండా తీసుకోరాదు అన్నట్టు. మీకు అంటే కౌన్సిలేట్ పోయే కౌన్సిలేట్ లో వీసా తీసుకోవాలి, కంపల్సరీ అటెండ్ కావాలి. అయితే కొందరికి ఎగ్జామ్షన్ ఉంది అన్నట్టు. ఎనీబడి అండర్ 14 years of age, ఎనీబడి 79 years of age కన్నా ఎక్కువ ఉన్నోళ్ళు, 14 years కన్నా తక్కువ ఉన్నోళ్ళు వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ పోనక్కర్లేదు, వాళ్ళు డ్రాప్ బాక్స్లో వేస్తే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి వీసా చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారంటే. ఇంటర్వ్యూ అన్నది వాళ్ళకి నార్మల్ గా కండక్ట్ చేయరు, అన్లెస్ వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన డౌట్ వస్తే తప్పితే వాళ్ళు కండక్ట్ చేయరు. 99% వాళ్ళకి. అయితే డ్రాప్ బాక్స్ లో ఇంకొక ఎలిజిబిలిటీ ఏంటంటే, అంటే మన ఇండియన్ కాన్సులేట్స్ వాటిలల్లా యుఎస్ కాన్సులేట్ ఇన్ ఇండియాలో ఏంటంటే, ఒకవేళ కనుక మీకు ఇదివరకు అదే వీసా ఉండి ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక కంపెనీ నుంచి, కాగ్నిజెంట్ అనే ఒక కంపెనీ ఉంది అనుకుందాం, ఆ కంపెనీ నుంచి మీరు H1B తీసుకున్నారు. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మీరు ఇంటర్వ్యూకి పోవాలి. మళ్ళీ పోయి వెనుకకు వచ్చినప్పుడు మీరు వీసా రెన్యువల్ అని ఉంటుంది. అంటే మీరు అక్కడ పోయి H1B 3 years అయిన తర్వాత మీరు 3 years ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనుకప్పుడైనా వెనుకొచ్చి మళ్ళీ ఇండియా నుంచి పోదలుచుకుంటే వీసా రెన్యువల్ చేసుకోవాలండి. ఎందుకంటే 3 years లో వీసా ఎక్స్పైర్ అయిపోద్ది కదా. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రెన్యూ చేసుకోవాలి. ఆ రెన్యూవల్ చేసుకునేటప్పుడు ఇదివరకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఆ డ్రాప్ బాక్స్ అన్నది ఒకటి పెట్టింది. డ్రాప్ బాక్స్ అంటే ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ మీరు ఒక డబ్బాలో పడేస్తే మళ్ళా తర్వాత మీకు వీసా స్టాంపింగ్ అయ్యి వచ్చేస్తుంది అన్నట్టు. ఏది మీరు H1B మీద పోయి మళ్ళీ H1B అప్లై చేస్తే, లేదంటే L1 మీద పోయి మళ్ళీ L1B ఎక్స్టెన్షన్ అప్లై చేసిన, F1 మీద కానివ్వండి, B2 మీద కానివ్వండి, ఇటువంటి అన్ని వీసాలకు కూడా డ్రాప్ బాక్స్ అంటే ఒక బాక్స్ లో వేసేస్తే వాళ్ళు మీకు వీసా ఇచ్చి పాస్పోర్ట్ వెనక పంపించేస్తారు. ఇంటర్వ్యూ అన్నది ఉండదు అన్నట్టు అక్కడ. అంటే అందులో కూడా కౌన్సిలేట్ కొందరిని ఇంటర్వ్యూకి పిలవచ్చు, కానీ 98% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు పిలవదు అన్నట్టు ఇంటర్వ్యూ. దానివల్ల ఏమైందంటే ఈ బ్యూరోక్రటిక్ ప్రాసెస్ అనేది తగ్గిపోద్ది. ఎందుకంటే ఒక వీసా ఇవ్వాలంటే కాన్సులేట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి చాలా చేయాల్సి వస్తుంది వాళ్ళకు. సిన్స్ మీకు ఆల్రెడీ మీకు H1B ఉంది కాబట్టి మళ్ళా మీకు ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి వాళ్ళు ఇదివరకు డ్రాప్ బాక్స్ అని క్రియేట్ చేసి, ఆ డ్రాప్ బాక్స్ లో కూడా అంతకుముందు ఏముంది స్వర్ణ గారు అంటే, మీకు ఒకవేళ వీసా ఇష్యూ అయిన తర్వాత, వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకునేటప్పుడు వీసా ఎక్స్పైర్ 4 ఏళ్ల లోపు మళ్ళీ వీసా రెన్యువల్ కి అప్లై చేస్తే మీరు పాస్పోర్ట్ డ్రాప్ బాక్స్ కే పోవాలి, ఇంటర్వ్యూకి అవసరం లేదు. నార్మల్ గా డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్స్ టిపికల్ గా ఇప్పుడు ప్రస్తుతం కాదు, డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ 1 నెల రోజులనే మీకు అపాయింట్మెంట్ దొరుకుతుంది. అదే మీకు రెగ్యులర్ అపాయింట్మెంట్ కావాలంటే 3 నెలల నుంచి 6 నెలలు బట్టి ఛాన్స్ ఉంటుంది. H1 కానివ్వండి, F1 కానివ్వండి, L1 వీసా కానివ్వండి. డ్రాప్ బాక్స్కి అయితే ఇమీడియట్ గా తొందరగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఇదివరకు ఏముండే 4 ఏళ్ళు, అంటే మీకు వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ఎక్స్టెన్షన్ కు విత్ ఇన్ 4 ఏళ్ళు ఎక్స్పైర్ 4 ఏళ్ళ లోపటే మీరు వీసా తీసుకోవచ్చు. ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఏమన్నదంటే, అబ్బో మీకు 4 ఏళ్ళ దాకా ఎందుకు, 7 ఏడాది మటుకే అన్నది అన్నట్టు.
వీసా ఎక్స్పైర్ అయిన ఏడాది లోపట్నే మీరు చేసుకోవాలని చెప్పిందండి. ఇక దానివల్ల కొందరు ఎలిమినేట్ అయినారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 1 year లోపట్నే వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటారు కాబట్టి ఆ డ్రాబ్యాక్ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు కొత్తగా ట్రంప్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరికి కూడా డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ లేదు September 2 నుంచి. కొన్ని వీసాలు ఉన్నాయి, B2 వీసాస్, తర్వాత గవర్నమెంట్ కు A1 వీసాస్ అని. మన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇక్కడ నుంచి అక్కడ పోతారండి, అక్కడ పనిచేయడానికి పోతారు, ఎంబసీ స్టాఫ్ పోతారు, మన ఎంబసీ స్టాఫ్. వాళ్లకు తప్పితే H1లకు కానివ్వండి, స్టూడెంట్ వీసాలకు కానివ్వండి, L1లకు కానివ్వండి, J1లకు కానివ్వండి, వీళ్ళందరికి కూడా డ్రాప్ బాక్స్ వర్తించదు. September 2 నుంచి డ్రాప్ బాక్స్ బంద్ చేస్తున్నారు. ఇంకోటి ఏం చెప్పిందంటే 14 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి పోవాల్సిందే. 79 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూకి పోవాల్సిందే. మరి ఆ 2 ఏళ్ల పిల్లగాని వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారో, ఆ 2 ఏళ్ల పిల్లగాడు వాళ్ళు ఏం ఆన్సర్ చెప్తారో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎందుకు పిలుస్తారు? అరే నాయన నువ్వు అక్కడ పోయి ఏం చేస్తారో, పని చేస్తారో అంటే మరి 2 ఏళ్ల పిల్లగాడు ఏం చెప్తారో నాకు తెలియదు. సార్ ఎందుకు పిలుస్తారో ఇది మొత్తానికి మాత్రం ఇది పెద్ద దెబ్బ అండి. ఇది బాగా మన ఇండియన్స్ మీద రెస్ట్రిక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే మీకు ఇంతకుముందు ఏం చెప్పిన H1B కానీ H4 కానీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 6 నెలలు పడుతుంది. ఏది ఇప్పుడున్న పరిస్థితిలో అంటే చాలా మటుకు రెన్యువల్స్ ఏం చేస్తారంటే డ్రాప్ బాక్స్ పోతారు కాబట్టి ఆ రష్ అంతా అటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ రష్ అంతా కూడా ఇటు వస్తుంది అన్నట్టు. మరి 6 నెలల నుంచి ఇంకెంత పెరుగుతుంది? తగ్గుతుందా, పెరుగుతుందా? పెరిగే తిరిగిన కనబడుతుంది, తగ్గి తిరిగి కనబడతలేదు. ఇప్పుడు September 2, 2025 నుంచి చేంజెస్ ఉన్నాయి కదా సార్. ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇయర్స్ గ్యాప్ మాత్రమే కుదించారు. ఈ చేంజెస్ ఉన్నాయా? ఇంకా ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇయర్స్ ఒకటి కాదండి, మొత్తం అన్ని కేటగిరీస్, కొద్ది కేటగిరీస్ H1 కానివ్వండి, L1 కానివ్వండి, J1 కానీ, F1 కానీ, ఈ కేటగిరీస్ ఎవరు కూడా ఇక ఇప్పటి నుంచి డ్రాప్ బాక్స్ లేదు September 2 నుంచి. అయితే B2 వాళ్లకు తర్వాత గవర్నమెంట్ వీసాస్ ఉన్నాయండి, G వీసాస్, A వీసాస్ అని కొన్ని ఉన్నాయండి. వాటికి రిస్ట్రిక్షన్ తీసేసిండ్రు. సో మోస్ట్ ప్రాబ్లీ నేనేమనుకుంటానంటే వాటి మీద ముందు రిస్ట్రిక్షన్ ఉండకూడదు అని నేను అనుకుంటున్నా అండి. ఇప్పుడున్న ఏదైతే పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కాకపోతే మళ్ళా ప్రభుత్వం మారితే మాత్రం మళ్ళా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఏమన్నా వీళ్ళకి ప్రాక్టికల్ గా నడసలేదని తెలిసినప్పుడు కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ డ్రాప్ బాక్స్ అనేది ఇండియన్స్ కి ఒకలాగా చాలా ఇంపార్టెంట్, ఇది మనకి కావాలి, ఈ రకంగా మనం వ్యాఖ్యలు చూస్తూ ఉంటాం, మాట్లాడుకోవడాలు చూస్తూ ఉంటాం. ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటారు మీరు? ఇప్పుడు మన దగ్గర నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ఇండియాలో ఓవరాల్ గా నెంబర్ ఆఫ్ పీపుల్ అనేది యుఎస్ పోవడం అనేది చాలా పెరిగిపోయిందండి. ఒక 30 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ పీపుల్ యుఎస్ పోవడం పెరుగుతా పోయి వచ్చి కాన్సులేట్స్ అనేది బాగా బిజీ అయిపోయింది. ఎంత బిజీ అయిపోయిందంటే B2 అంటే విజిటింగ్ వీసాకు పోయే వాళ్ళ అపాయింట్మెంట్ ఇప్పుడు రావాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాల దాకా వీసా అపాయింట్మెంట్. అదే H1B కానివ్వండి, H4 కానివ్వండి, వాళ్ళకు కూడా 6 నెలలు 7 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏది అపాయింట్మెంట్ తీసుకోవడానికి. ఈ డ్రాప్ బాక్స్ వచ్చిన తర్వాత ఏమైంది అయితే ఎవరైతే డ్రాప్ బాక్స్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి తొందర దొరుకుతుంది, 1 month లోపట్టే దొరికిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఈజీగా అవుతుంది. అది మన ఇండియన్స్ కి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇన్ ద పాస్ట్ 30 years నుంచి మన నెంబర్ ఆఫ్ పీపుల్ పోవడం పెరిగిపోయింది కాబట్టి ట్రాఫిక్ పెరిగిపోయింది. మనకంత ముందు అక్కడ సేడా వారెస్ అన్నది బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ ద వరల్డ్ ఉంటాయి. ఆ తర్వాత ఏమైంది, చెన్నై కాన్సులేట్ బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ ద వరల్డ్ అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా హైదరాబాద్ కాన్సులేట్ బిగ్గెస్ట్ కాన్సులేట్ ప్రపంచంలోనే, అమెరికా కాన్సులేట్లలో పెద్ద బిగ్గెస్ట్ కాన్సులేట్ హైదరాబాద్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చెన్నైని కూడా ఓడగొట్టి, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగిపోతున్నారు. అంత సౌత్ ఇండియా నుంచి పెరిగిపోయినారు, మళ్ళీ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ నుంచి పెరిగిపోయింది కాబట్టి నెంబర్ ఆఫ్ పీపుల్ పెరిగిపోయినారు కాబట్టి ఇక్కడ ఇది బిగ్గెస్ట్ కాన్సులేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే మీకు చెప్పాలంటే అదే H1B అపాయింట్మెంట్ వియట్నాంలో పోతే ఎన్ని రోజులు దొరుకుతుంది తెలుసా మీకు? అపాయింట్మెంట్ వారం రోజుల్లో దొరుకుతుంది. వియట్నాం పోతే వారం రోజులు దొరుకుతుంది. సో మనకైతేనేమో 6 నెలలు 7 నెలలు, మరి ఈ డ్రాప్ బాక్స్ పోతే మరి ఏడాదితో మనకు తెలియదు. సో మనకు డ్రాప్ బాక్స్ అన్నది ఇండియన్ కాన్సులేట్స్ కు చాలా ఇంపార్టెంట్. ఇది తీసేయడం వల్ల ఇండియన్స్ కు నెగటివ్ గా చాలా దెబ్బ పడుతుంది. వియట్నాము అటువంటి కంట్రీస్ ఎందుకు దెబ్బ పడదు అంటే వాళ్ళ అపాయింట్మెంట్ వారంలో దొరుకుతుంది, వాళ్ళకేం ఇబ్బంది, వాళ్ళు పోయేస్తారు. అది ప్రాబ్లం.
సార్ ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసేటప్పుడు 2 ఏళ్ల పిల్లగాడు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఏం అడుగుతారో వీళ్ళు ఏం చెప్తారో. సో అదే క్వశ్చన్స్ అదే డౌట్స్ మనందరిలో ముఖ్యంగా మాకు చాలా ఉంటాయి. అసలు ఈ ఇంటర్వ్యూలో ఏం అడుగుతారు, మనం ఎలా సమాధానం చెప్పాలి, కొన్ని సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పడం కూడా ఇబ్బందే, కాస్త లాజికల్గా మాట్లాడాలని కూడా చెబుతూ ఉంటారు. ఎట్లా ఉంటుంది సార్ అసలు? ఇప్పుడు ఒక్కొక్క వీసాకు ఒక్కొక్క పర్టికులర్ కేటగిరీ ఉంటుందండి. ఇప్పుడు H1 కు ఒక వీసా కేటగిరీ ఉంటుంది, H4 కు ఒక వీసా కేటగిరీ ఉంటుంది, F1 కు ఒక కేటగిరీ ఉంటుంది, B2 కు ఒక కేటగిరీ ఉంటుంది అన్నట్టు. అయితే ఎవరు కూడా వీసా స్టాంపింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఈ 2 ఏళ్ల పిల్లల్ని ఏం అడిగినా వాడేం చెప్పండి, వీళ్ళు ఇన్నా కానీ వీళ్ళకి వినపడదు, ఏం చెప్పినా కానీ బ్యా 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 బ్యా. సో అది వేరే విషయం, అది ఎందుకు అనవసరంగా పిలుస్తుందో నాకు అర్థం కావట్లేదు, డిలే చేయటం తప్ప ఏం లేదు. అయితే ఈ విజిటింగ్ ఏ వీసా పోయేటప్పుడు కూడా వాటిని కంప్లీట్ గా స్టడీ చేసుకొని పోవాలండి, జస్ట్ ఫండమెంటల్ స్టడీ చేసుకొని పోవాలి. ఇప్పుడు ఏమంటారు, F1 మీద పోతున్నప్పుడు అతని ఇంటెన్షన్ ఏముండాలంటే అక్కడికి పోయి చదువుకున్న తర్వాత ఓపీటీ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ అయిపోయిన తర్వాత ఇండియాకి వెనుకకు రావాలనే ఉద్దేశంతోటే పోగలుగుతాడు. కానీ అక్కడ పోయిన తర్వాత నేను H1 తీసుకుంటా, గ్రీన్ కార్డ్ తీసుకుంటాను, ఇప్పుడే పద్యాలు మొదలు పెట్టిండు అనుకోండి, అప్పుడు అతనికి F1 రిజెక్ట్ అయింది. సో అతను క్లియర్ గా ఆర్టికులేట్ చేయాలి, అతను F1 పోయే పర్పస్ ఏంది, వచ్చే పర్పస్ ఏంది. మా కజిన్ అందరు పోయారు, అక్కడ ఉన్నారు, నేను కూడా అక్కడనే ఉన్నా అంటే వీసా రిజెక్ట్ చేస్తాను అన్నట్టు. B2 వీసా కూడా అంతే అండి. వాళ్ళు ఏమని రిప్రజెంట్ చేయాలంటే అక్కడ పోయిన తర్వాత నేను పోయి విజిటింగ్ చేసి వెనకకు వస్తా, లాస్ట్ వీక్ చూస్తున్నాం, మా పిల్లగాన్ని చూసుకుంటున్నాం, మా కూతురుకు కొడుకు పుడుతాడో పిల్లడు పుడుతాడో అక్కడ పోయి చూసుకుని వస్తా, ఆ ఇంటెన్షన్ తోటి పోయి వచ్చేటాను రాడు. లేదు నేను అక్కడనే సెటిల్ అవుతా అన్నట్టుకుంటే ఉండదు అన్నట్టు. అదే H1 కు H4 కు మీరు చెప్పొచ్చు, నేను అక్కడ పోయి జాబ్ చేసుకుంటా, ఆడ వీలైతే నేను గ్రీన్ కార్డు తెచ్చుకొని అక్కడనే కూర్చుంటా అని H1 కానీ L1 కానీ L2s కానీ H4 కానీ చెప్తే పర్వాలేదు, వాటికి ఇబ్బంది లేదు. అవి డ్యూయల్ ఇంటెంట్ వీసాస్ అంటారు వాటిని. H1 కానీ L1 కానీ H4 అవి డ్యూయల్ ఇంటెంట్, వాళ్ళు అటువంటి చెప్పుకోవచ్చు అన్నట్టు. ఏది F1 వాళ్ళు B2 వాళ్ళు చెప్పుకోరాదు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా క్రిమినల్ లా మీరు చూసి ఉంటారు కదా, ఏమంటారు, అన్లెస్ ప్రూవెన్ అతను గిల్టీ కాదు, ఏది కేసు ఫైల్ గిల్టీ కాదు, ఎవరు ప్రూవ్ చేయాలన్నట్టు. అయితే ఇమిగ్రేషన్ లాకి వచ్చే మటుకు స్పెషల్లీ ఈ F1 B2 లోకి వచ్చే మటుకు ఏంటంటే J1 లోకి వచ్చే మటుకు ఏంటంటే మీరు ఆల్రెడీ గిల్టీ అంటే మీరు ఆల్రెడీ US లో సెటిల్ అయిదామని అనుకుంటారని నేను కౌన్సిలర్ ఆఫీసర్ మిమ్మల్ని అట్లా చూస్తాడు అన్నట్టు. మీ డ్యూటీ ఏంటంటే మీరు అక్కడ సెటిల్ కాను, నా పర్పస్ అయిపోయిన తర్వాత అనుకుని మీరు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే ప్రాసిక్యూటర్ ప్రూవ్ చేయాలి కదా, ఇందులో ప్రాసిక్యూటర్ కాదు, మీరే ప్రూవ్ చేయాలి మీరు ఇన్నోసెంట్ అని. ప్రాసిక్యూటర్ ఏమి ప్రూవ్ చేయాలి, మీరు గిల్టీ అని ప్రూవ్ చేయాలి కదా, మీరు తప్పు చేశారని ప్రూవ్ చేయాలి. ఇందులో ఏంటంటే మీరు ఆల్రెడీ తప్పు చేసినా నేను అనుకుంటా కాబట్టి మీరు ప్రూవ్ చేయాలి మీరు తప్పు చేయాలని. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అన్నది బాగుంటది ఏది నాన్ ఇమిగ్రెంట్ వీసా. సో ఎప్పుడు కూడా వీసా స్టాంపింగ్ పోయినప్పుడు మీరు కరెక్ట్ గా స్టడీ చేసి వాటి అవగాహన పొంది, ఒకవేళ మీరు కనుక వాటిని కంప్లై చేయదలుచుకోకపోతే పోకండి. ఒకవేళ కంప్లై చేయదలుచుకుంటే ఎట్లా చేస్తారు అన్నది మీరు క్లియర్ గా ఆర్టికులేట్ చేయడం అన్నది ఇంపార్టెంట్ అక్కడ. సో మీరు అన్నట్టుగా సో కొన్ని జాగ్రత్తలు తీసుకునే మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పారు, ఈ రెన్యువల్ విషయంలో కూడా కాస్త కేర్ఫుల్గానే ఉండాలి. 4 ఏళ్ళది కాస్త 1 ఇయర్కి ట్రంప్ ప్రభుత్వం తగ్గించేసిన నేపథ్యంలో ఈ రెన్యువల్ ముందు అంటే ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తారు? ఒకటి స్వర్ణ గారు, ఈ 4 ఏళ్ళు స్టాంపింగ్ గ్యాప్ అన్నది నుంచి ఏడాది జనవరిలో తగ్గించేసిండు. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు ఈ జులై మంత్ 2025 వచ్చింది ఏంటంటే నో మోర్ డ్రాప్ బాక్స్. ఇదివరకు ఏడాది లోపల డ్రాప్ బాక్స్ పోయేది, ఇప్పుడు డ్రాప్ బాక్స్ అనేది లేదు September 2 తర్వాత వీళ్ళకు. సో మీరు అన్నట్టు వీళ్ళు కూడా జాగ్రత్తలు భరించాలి. F1 కు ఎక్స్టెన్షన్ పోయినప్పుడు కూడా, J1 ఎక్స్టెన్షన్ పోయినప్పుడు కూడా, తర్వాత H1 L1 ఎక్స్టెన్షన్ పోయినప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ ఏంటంటే నేనేం చెప్తా అంటే మీరు ఇచ్చిన పెటిషన్ లో ఎంప్లాయర్ లెటర్ ఒకటి ఉంటుంది,
అంటే పెటిషన్లో 50-100 పేజీలు ఉంటాయి. ఆ 100 పేజీలు మీరు అంత పొత్తు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, I-94 పాస్పోర్ట్ అలా ఏమైనా చదివేది. మీరు మెయిన్ చదివేది ఏంటంటే ఎంప్లాయర్ లెటర్, ఎస్పెషల్లీ H1B అతను ఎంప్లాయర్ లెటర్ అన్నది క్లియర్గా చదవాలి. అతనికి ఏమన్నా అపోహలు ఉంటే, ఏమైనా డిసగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే ఎంప్లాయర్ తోటి కానీ ఎంప్లాయర్ లాయర్ తోటి కానీ మాట్లాడి దాన్ని క్లియర్ చేసుకోవాలి. అంతేగాని కౌన్సిలర్ దగ్గర పోయినాం అనుకోండి, వాడు రిజెక్ట్ చేస్తాడు మిమ్మల్ని. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని క్లియర్ గా ఆర్టికులేట్ చేస్తూ అతను ఏం చేస్తాడంటే కౌన్సిలర్ పోయినప్పుడు ఏం చేస్తాడంటే LC అని ఒకటి ఉంటుంది అన్నట్టు, అదొకటి చూస్తాడు. ఆ తర్వాత జాబ్ డిస్క్రిప్షన్, ఎంప్లాయర్ లెటర్ అనేది స్కీమ్ చేస్తాడు అన్నట్టు. చూసి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ అడిగినప్పుడు అతను ఏమంటాడు, మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అని అక్కడ ఉంటుంది, మీ ఎండ్ క్లయింట్ ఎక్కడ ఉంటుంది, ఎండ్ క్లయింట్ ఒరాకిల్ అని ఉంటుంది. నువ్వు ఎండ్ క్లయింట్ ఒరాకిల్ కాదు పెప్సీ అన్నావు అనుకోండి, కాతం రిజెక్ట్ చేస్తాడు. అది మీరు ఒకవేళ ఎండ్ క్లయింట్ పెప్సీ అయి ఉంటే మీరు మొదలే ఎంప్లాయర్ తోటి మాట్లాడుకుంటారే, నాయన నా ఎండ్ క్లయింట్ పెప్సీ అయితే నువ్వు ఒరాకిల్ ఎట్లా పెట్టినావు డాక్యుమెంట్లా అని. కానీ కౌన్సిలర్ దగ్గర పోయి మీరు అక్కడ అనుకోండి రిజెక్ట్ అవుతాయి. సో అది ఒకటి మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరికో సీరియస్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఓకే వాళ్ళ ఫాదర్ కు మదర్ కు సీరియస్ ఉంది. అతను ఇప్పుడు ఇదివరకు ఇక్కడికి వచ్చిందంటే డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ తీసుకొని 4 రోజుల వీసా తీసుకొని వెనకపోతాడు. ఇప్పుడు ఏమైందంటే డ్రాప్ బాక్స్ లేదు కాబట్టి అపాయింట్మెంట్స్ మీకు 6 నెలల దాకా దొరకవు. కాబట్టి మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినట్టు అయితే మళ్ళీ వెనకకు పోవాలంటే 6-7 నెలల దాకా పోరాదు. మళ్ళీ ఇంకో ప్రాబ్లమ్స్ స్వర్ణ గారు ఏంటంటే 6-7 నెలల దాకా వాడు జాబ్ మీ దగ్గర పెట్టుకొని కూర్చోడు కదా వాడు. స్వర్ణ గారు వస్తుంది 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత వస్తుందో రాదో, మళ్ళీ అది కూడా 6 నెలలు 7 నెలల తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, నార్మల్ గా వేరే వాళ్ళని హైర్ చేస్తారు. వాళ్ళు మంచుకున్నారు అనుకోండి, స్వర్ణ గారు గుడ్ బై అని చెప్తాడు. అంతే కదా, ఆబ్వియస్ గా ఎంప్లాయర్ వాళ్ళ ఒక చూసుకుంటాడు. సో ఇప్పుడు ఎవరైనా అన్లెస్ ఏదన్నా ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ ఉంటే తప్పితే అందులో కూడా ఆలోచించుకొని చేసుకోండి. ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఏ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు నేనున్నాండి, నా కొడుకున్నాడు, ఓకే, నాకేమైనా కూడా నా కొడుకు ఫ్యూచర్ అన్నది డిస్ట్రాయ్ అయిపోయిందండి. నేను చేయబట్టి కనుక నా కొడుకు ఫ్యూచర్ డిస్ట్రాయ్ అయితే నా ఆత్మ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండదు. నా ఆత్మ అయితే సంతోషంగా ఉండదు. మరి నేను ఆ తిరిగి ఆలోచిస్తా, ఆ తిరిగి అడ్వైస్ చేస్తాను నేను పిల్లలకి. నాకేమన్నా అయితే నా కొడుకు అన్నది వానికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని నేను అనుకుంటా. మా అమ్మ కూడా ఇట్నే అనుకుంటుంది, నేను పుట్టిన ఫ్యామిలీస్ వీళ్ళందరూ కూడా ఇట్నే అనుకుంటారు. సో నేను ఆ తీరుగా నేను అడ్వైజ్ ఇస్తానంట జనాలకు. సో మీకు అన్లెస్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పితే మీరు అన్ప్లాన్డ్ గా మీరు అక్కడి నుంచి ఇక్కడికి వీసా స్టాంపింగ్ లేనిది రాకండి. వస్తే మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ అట్లా రాదలుచుకున్న వాళ్ళు మీరు అక్కడ ఏదో పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి మీ ఆస్తులు గీస్తే, మీ ఏదైతే ఇల్లు ఉందో కారు ఉందో మరి అన్ని పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చి అమ్మటానికి అన్ని అరేంజ్మెంట్ చేసి వస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు 7 నెలల దానికంటే 6 నెలలు 7 దాకా మీకు జాబ్ ఎడ కూర్చుంటాడు వాడు ఉంచాడు కదా. సో అవన్నీ ఇప్పుడు కొత్త వచ్చిన రిస్ట్రిక్షన్స్ డ్రాప్ బాక్స్ తోటి మీకు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రొవిజన్స్ అన్ని చూసుకొని ఆలోచించుకొని ఇక్కడికి రాండి. అన్ప్లాన్డ్ గా మాత్రం ఏదైనా వెరీ ఎమర్జెన్సీ ఉంటే తప్పితే తప్పకుండా రాకండి. ఇప్పుడు ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఇవి అంటే ఏ టైప్ ఆఫ్ వీసాస్ మీద ఈ ఇంపాక్ట్ ఉంటుంది? అన్నిటికి ఇలానే ఉందా, లేకపోతే వీసాకి బట్టి ఏమైనా చేంజెస్ ఏమైనా అవుతాయా? మనకు ప్రాక్టికల్ గా మనం చూసే వీసాలు B2 అంటే విజిటింగ్ వీసాలు ఉంటాయి కదా, B1 B2 ఏది అక్కడ పోయి పిల్లల్ని చూడటానికి, లేదా అంటే ఓ పెద్ద కంపెనీ అతను అక్కడ వేరే కంపెనీస్ పోయి విజిట్ చేసేది అని B1 వీసా అంటారు. ఆ ఒక్క వీసా అది నార్మల్ గా 10 ఏళ్ళకి ఇస్తారు. B2 అన్నది B1 అన్నది 10 ఏళ్ళకి ఇస్తారు. 10 ఏళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ రెన్యువల్ అన్నది మీరు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇదివరకు ఉన్న ప్రాసెస్ ద్వారానే డ్రాప్ బాక్స్ ద్వారా ఇప్పుడు కూడా ఉంది. ఆ ఒక్క B2 తప్పితే మీకు ప్రాక్టికల్ గా H1, L1, L2, H4, O1, P1, Q1, J1, TN అంటే మనకు కాకుండా కూడా ఇవన్నీ చాలా మట్టుకు కూడా TN తీసండి. ఇవన్నీ కూడా O1, P1 ఇవన్నీ చెప్పిన కదండి, ఇవన్నీ వీసాలు కూడా ఇప్పుడు డ్రాప్ బాక్స్ ఎలిజిబిలిటీ లేవు. ఏవైతే ఇవి ఎప్పుడైతే రిన్యువల్ చేయదలుచుకుంటారో ఈ రిన్యువల్ అన్నది మీకు ఎలిజిబిలిటీ లేదు. ఇంకోటి మీకు ఏం చెప్పినా అంటే వియత్నాం అని చెప్పిన ఒకటి
అయితే అంతకుముందు కాన్సులేట్ ఏం చెప్పి స్టేట్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది, ఒకవేళ మీ కంట్రీలో కనుక వీసా అపాయింట్మెంట్ దొరకకపోతే ఏ కంట్రీ అయినా పోవచ్చు అన్నది. ఇక మనోళ్ళందరూ ఏం చేసిండ్రు, వారిని ఇంకమ్మ ఇక 6 నెలల దాకా మనకు వీసాలు దొరికాయిరా నాయన, 6 నెలలు 9 నెలల దాకా అని చెప్పి అందరూ వియట్నాం అయిన. ఒకటేందంటే వియట్నాం పోవడానికి ఇండియన్స్ కు వీసా అక్కర్లేదు. వియట్నాం పోవడానికి ఇప్పుడు దుబాయ్ పోవాలంటే దుబాయ్ వీసా కావాలి, వియట్నాం పోవాలంటే వియట్నాం వాళ్ళకి వీసా ఎగ్జామ్, మన ఇండియన్స్ వీసా ఎగ్జామ్షన్. మన వాళ్ళందరూ పోయి ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారు, కాన్సులేట్ వాళ్ళు అమ్మా ఇంత పనికి వస్తారా మీకు అని చెప్పి మన ఇండియన్ పాస్పోర్ట్ అక్కడ వీసా అప్లై చేస్తే అప్రూవ్ అయినా డినై అయినా కానీ 4 వారాలు పెట్టుకొని పంపించింది ఒక్కొక్క వీసా. 4 వారాలు వాడు నా ఇండియా రారాదు, నా యుఎస్ పోరాదు అక్కడి నుంచి, ఎందుకంటే పాస్పోర్ట్ అయిపోయింది. సో మనకి ఇవన్నీ కూడా ఇబ్బందులు, మనకు హర్డిల్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఆలోచించుకొని పోండి. ఒకవేళ వియట్నాం పోదలుచుకున్నా, మీకు ఎమర్జెన్సీగా వీసా తీసుకొని పోదలుచుకున్నా కూడా మీరు ఆలోచించుకొని అక్కడ పోయి అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకొని అక్కడ ఉండేటట్టు అయితే చేసుకోండి. సో ఇవన్నీ మనకు ఇప్పుడు ఇంకా ఎక్కువ చూస్తాం, ఎందుకంటే డ్రాప్ బాక్స్ ఉంది కాబట్టి మనకి ఈ వీసా అపాయింట్మెంట్ కొద్దిగా తొందర దొరికేది. డ్రాప్ బాక్స్ లేదు కాబట్టి ప్రతి ఒక్క వీసా అపాయింట్మెంట్ కూడా మనకు లేట్ అయితే. కొన్ని రూల్స్ నుంచి ఏమైనా మనకైనా ఎగ్జామ్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? లేదండి, అక్కడ యముడున్నాడు పైన. ఇటువంటి వాటిలల్లో కోర్టుకు పోయటానికి మనకు అథారిటీ లేదు. ట్రంప్ అన్నది ఇక నేను ఇట్లా చెప్తా, ట్రంప్ అది కొందరు అట్లా చెప్తారు, కానీ ఒకటి మాత్రం అందరు అగ్రి అయ్యేది ఒకటండి, ట్రంప్ అనే అతను యాంటీ ఇమిగ్రెంట్ పాలసీ కంపల్సరీ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అగ్రి అవుతారు. ఒకవేళ వాళ్ళు కనుక అగ్రి కాకపోతే మన మేదిపట్నం మెంటల్ హాస్పిటల్ తీసుకోవాల్సిందే వాళ్ళు. అంత అట్లున్నదండి. అంటే ప్రతి ఒక్కరు అతను యాంటీ ఇమిగ్రెంట్. సో మనకి ఇంకేమన్నా ముందు మంచిగా వస్తుందా అంటే ఈ ప్రభుత్వంలో అయితే కష్టం అండి. కొంచెం ఏమైనా ఈ వీసా టైం ప్రాసెస్ ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయా? మన ఇండియన్స్ బాధ ఇదే, కొంచెం తగ్గించే ప్రాసెసా పెంచేదా ప్రాసెసా? టైం తగ్గించడమా తగ్గించడం అవకాశం దండిగా ఉంది. సో ఇవి మీరు అర్థం చేసుకోవాలండి. దీన్ని బట్టి మీరు ప్లానింగ్ చేసుకోవాలి. మీరు యుఎస్ పోవడానికి వీసా స్టాంపింగ్ తీసుకున్నా కూడా, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి వీసా స్టాంపింగ్ తీసుకున్నా కూడా వీటన్నిటిని ప్లాన్ పెట్టుకొని పోవాలండి. ఇప్పుడు ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ రిజెక్షన్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం లేకపోలేదేమో కదండి? గుడ్ క్వశ్చన్ అండి. టిపికల్ గా డ్రాప్ బాక్స్ లో మాకు రిజెక్షన్ పర్సంటేజ్ అన్నది లెస్ దెన్ 1% ఉంటుందండి. అదే పర్సనల్ ఇంటర్వ్యూలో రిజెక్షన్ పర్సన్స్ బిట్వీన్, అంటే నేను వర్క్ వీసాస్ గురించి మాట్లాడుతున్నా, H1, H4, L1, L2 ఇటువంటి వీసాలల్లో దాదాపుగా బిట్వీన్ 10 to 20% ఇదివరకు ఉండే, ఇప్పుడు అది కొద్దిగా పెరుగుతా వస్తుంది అన్నట్టు. 20% దాకా రిజెక్షన్ ఛాన్స్ ఉంటది ఇప్పుడు. అంటే 1% నుంచి దాదాపు 15 నుంచి 20% దాకా రిజెక్షన్ ఛాన్స్ పెరిగాయి. అంటే దాదాపుగా 1500% రిజెక్షన్ ఛాన్స్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు ఇన్ని హర్డిల్స్ మధ్యలో మన ఇండియన్స్కి సంబంధించి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ముఖ్యంగా ఈ జాబ్ ఛాలెంజెస్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఇప్పుడు జాబ్ లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మొత్తం చేంజ్ అయినట్టు, డైనమిక్స్ చేంజ్ అయిపోయినండి. లాయర్స్ చేంజ్ అయిపోయినారు, డాక్టర్స్ చేంజ్ అవుతారు, తర్వాత ఇవన్నీ డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఈ డైనమిక్స్ చేంజ్ లో కొన్ని ప్రొఫెషన్స్ ఏమో బాగా ఎక్సెల్ చేస్తున్నాయండి. పర్టికులర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ ఇటువంటివన్నీ బాగా ఎక్సెల్ చేస్తున్నాయి, బాగా ప్రోగ్రెస్ అవుతున్నాయి. కొన్ని ప్రొఫెషన్స్ అన్నవి కట్ అవుతున్నాయి. స్పెషల్లీ ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామర్స్ కానివ్వండి, మిడ్ లెవెల్ మేనేజర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జాబ్స్ కట్ అవుతున్నాయి. సో ఈ మధ్యలో మైక్రోసాఫ్ట్ లే ఆఫ్ చేసింది, గూగుల్ లే ఆఫ్ చేసింది, మనం ఈ మధ్యలో టాటా కన్సల్టెన్సీ లే ఆఫ్ చేసినది. నిన్న ఇన్ఫోసిస్ ఇప్పటి నుంచి ఎవరికి కూడా జాబ్ ఇంక్రిమెంట్ పైసలు లేవని చెప్పి నిన్న, మరి ఎంతమంది నిజమో నాకు తెలియదు, కానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఐటీ ప్రొఫెషన్. ఎందుకంటే ఓవరాల్ గా ఐటీ ప్రొఫెషన్ ఇస్ మోర్ వెల్ పెయిడ్ ప్రొఫెషన్ దెన్ కంపేర్ టు అదర్ ప్రొఫెషన్స్. ఇప్పుడు నార్మల్ గా ఒక సివిల్ ఇంజనీర్, ఒక మెకానిక్ ఇంజనీర్ జాబ్ తీసుకొని ఒక 4-5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి యాజ్ కంపేర్ టు మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కు యావరేజ్ కంపేర్ చేసుకుంటే మాత్రం కంప్యూటర్ ఇంజనీర్ ఇస్ డూయింగ్ ఫార్ బెటర్ దెన్ ద అదర్ పీపుల్. సో
కొన్ని కొన్ని ఏమైతాయి అంటే కొన్ని ప్రొఫెషన్స్ ఇందులోనే ఐటీలోనే బాగా సిగ్నిఫికెంట్ గా ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఇంటర్నెట్ ఆన్ థింగ్స్ పెరుగుతున్నది, ఇప్పుడు ఆటోమేటిక్ డ్రైవింగ్ పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, రోబోటిక్ ఇంజనీరింగ్ పెరుగుతున్నది, రోబోటిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెరుగుతున్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి పెరుగుతున్నాయి. సో కొన్ని బాగా పెరుగుతున్నాయి, కొన్ని బాగా తగ్గుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే ఈ డెఫినెట్లీ వీటిని అర్థం చేసుకొని ఏవేవైతే పెరుగుతున్నాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్. మీకు జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, రేపుంటే మిగతా ఏ ఆపర్చునిటీస్ కానివ్వండి, శాలరీ కానివ్వండి, తర్వాత మీ లైఫ్ స్టాండర్డ్ ఇవన్నీ పెరగడానికి కూడా ఇటువంటి వాటిని మీరు కొత్తగా అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇన్ని సర్కమ్స్టెన్సెస్ మధ్యలో ఖచ్చితంగా డిఫికల్టీస్ పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి మన ఇండియన్స్కి సంబంధించి వీసా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను ఇంతకుముందు చెప్పినట్టండి, వాళ్ళు వెల్ ప్రిపేర్డ్ అయి ఉండాలండి. ప్రతి ఒక్కటి కూడా ఈ ఒకటి డ్రెస్సింగ్ ఒక్కటే కాకుండా వాళ్ళు పిటిషన్ అన్నది క్లియర్ గా చదువుకొని ఆ వీసా ఉద్దేశం అన్నది ఏందన్న చూడాలన్నట్టు. వీసా H1B ఉద్దేశం ఏంది, తర్వాత L1 ఉద్దేశం ఏంది అని చూడాలండి. స్పెషల్లీ L1B రిజెక్షన్స్ బాగా అవుతాయండి. H1B రిజెక్ట్స్ కన్నా L1B రిజెక్షన్స్ చాలా అవుతాయి. ఎందుకంటే వాటిని ఆ ఆక్యుపేషన్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకు ఆ రిక్వైర్మెంట్ అన్నది క్లియర్ గా చూపెట్టాలి వాళ్ళు. దట్ దెర్ ఇస్ అక్కడ ఇక్కడి నుంచి అక్కడికి పోకుండా ఆ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ మీద వాళ్ళు పనిచేస్తున్నట్టుగా వాళ్ళ ఎన్ని క్లియర్ గా చూపెట్టింది వాళ్ళు L1B అప్రూవ్ చేయరు. సో ఇవన్నీ వీళ్ళు మొదలే స్టడీ చేసుకొని స్పెషల్ గా వాళ్ళు ఫైల్ చేసిన పెటిషన్స్ ను వీళ్ళు రీడ్ చేసుకొని పోవాలండి. లేకపోతే వీళ్ళు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఫైనల్గా అంటే ఇమ్మిగ్రేషన్ లాయర్గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఎప్పటికప్పుడు మన ఇండియన్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న జాబ్ హోల్డర్స్ కావచ్చు, వీసా ఇష్యూస్ కావచ్చు, సలహాలు సూచనలు ఇస్తూనే ఉంటారు. కెరీర్ గైడ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూనే ఉన్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. ముఖ్యంగా ఈ డ్రాప్ బాక్స్కి సంబంధించి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ఇంకోటి ఏంటంటే మేము చెప్పదలుచుకున్నది మా ఆఫీస్లో అండి, రెడ్డి న్యూమెన్ ఆఫీసు, మేము ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రీ జూమ్ కాల్ పెడతామండి. అంటే ఎవరు కూడా వచ్చి క్వశ్చన్ అడగవచ్చు డైరెక్ట్ గా మాకు. మీరు ఎవరు కూడా RN లా గ్రూప్ కి ఆ ఫ్రీ జూమ్ కాల్ ఎవ్రీ డే, మేము 13 years నుంచి ఎవ్రీ సింగిల్ వర్కింగ్ డే హాఫ్ అన్ అవర్ దాదాపుగా మేము ఒక 20 మందికి 30 మందికి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తామండి. ఎవరు కూడా అక్కడికి రావచ్చు. దానివల్ల ఏంటంటే మాకు ఎక్స్పోజర్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇవన్నీ మాకు ఇన్ఫర్మేషన్ అన్ని ఫీడ్బ్యాక్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు కొన్నేమో మెసేజ్లలో చూసుకుంటాం కానీ కొన్ని వీళ్ళు వచ్చి లైవ్ వచ్చి ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇంకోటి మేము ఎవ్రీ ట్యూస్డే ఫ్రమ్ 5 to 6 PM మేము లైవ్ క్వశ్చన్స్, నేను ఎమ్లీ న్యూమన్ లైవ్ క్వశ్చన్స్ తీసుకుంటామండి. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే మేము లైవ్ క్వశ్చన్స్ దాదాపుగా 50 నుంచి 80 క్వశ్చన్స్ 80 మందికి ఆన్సర్ చేస్తాం అక్కడ. మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా ఈ డ్రాప్ బాక్స్ అన్నది మీరు ఏం చేయాలంటే మీరు అనవసరంగా అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ ప్లాన్స్ పెట్టుకోకండి. ఒకవేళ ట్రావెల్ ప్లాన్స్ పెట్టుకుంటే మొదలే అపాయింట్మెంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అన్ని చూసుకొని మీరు వస్తేనేమో పర్వాలేదు, లేదా అంటే మీరు అనవసరంగా అక్కడి నుంచి ట్రావెల్ ప్లాన్స్ పెట్టుకోకండి. ఇక్కడి నుంచి కొత్తగా పోయే వాళ్ళకు ఛాన్స్ లేదు. వాళ్ళు ఎట్లా వీసా అపాయింట్మెంట్ పోవాలి, వాళ్ళు 5 నెలలైనా 6 నెలలైనా వెయిట్ చేసి పోవాలి. వాళ్ళు పోయేటప్పుడు కూడా వాళ్ళు ఆ జాబ్ రిక్వైర్మెంట్స్ ఏందనేది మొదలు చూసుకోవాలి. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాండి. H1B ఉన్నది. H1B ఎప్పుడు స్టార్ట్ అయింది? కొత్త H1B అక్టోబర్లో స్టార్ట్ అయింది. వీళ్ళు ఎప్పుడు H1B ఫైల్ చేస్తారు? ఏప్రిల్లో ఫైల్ చేస్తారు. అయితే మీరు ఇప్పుడు ఒకవేళ అక్టోబర్లో కనుక మీరు H1B అప్రూవ్ అయింది అనుకోండి, మీరు మళ్ళీ వీసా అప్లై చేస్తే మళ్ళీ ఎప్పుడు 6 నెలలు అంటే ఏప్రిల్ దాకా మీరు వీసా అప్లై చేయడానికి వీలు ఉండదు. ఒకటి ఏం చేయొచ్చు అంటే మీకు H1B ఫైల్ చేయంగానే మీరు ఆ రిసీట్ నోటీస్ పెట్టుకొని మీరు ఆల్రెడీ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో దానివల్ల మీకు కొన్ని 6-7 months సేవ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే H1Bని మీరు ప్రీమియం ప్రాసెసింగ్ ఉంది. ఇప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ చేసుకొని తొందర అప్రూవ్ చేసుకుని అనుకోండి, అది మీకు బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు 6 నెలలు మీరు అక్టోబర్ దాకా వెయిట్ చేసిన అనుకోండి, అప్పుడు H1B అప్రూవ్ అయింది అనుకోండి, మళ్ళీ 6 నెలలు అంటే మీకు 6 నెలలు వేస్ట్ అయింది. ప్రీమియం ప్రాసెసింగ్ అంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు కట్టుకొని మీరు కూడా కట్టుకోవచ్చు, ఎంప్లాయర్ కూడా కట్టుకోవచ్చు. దాన్ని ప్రాసెస్ చేసుకొని మీరు తొందర 3 weeks వాళ్ళ అడ్జుడికేషన్ ఇచ్చేస్తారు. దాని ద్వారా చేసుకోవచ్చు. కొన్ని ఎట్లుంటాయి అంటే ఇప్పుడు ఒక H1B అతను వస్తాడు, లెట్స్ అతను అపాయింట్మెంట్ తీసుకుంటూ 6 నెలల ముందే, అతనికి అంతకుముందే మ్యారేజ్ సెటిల్ అయింది, అమ్మాయి కూడా సెటిల్ అయిపోయింది.
మరి అమ్మాయి H4 అప్లై చేయాలంటే పెళ్లి కావాలన్నా కావద్దా అని క్వశ్చన్ అడుగుతానండి. మీకు ఆల్రెడీ పెళ్లి డిసైడ్ అయిపోయి ఈ పర్టికులర్ పిల్లగాంతో మీరు పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు. అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే మీరు ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్ తీసుకోండి. కానీ వీసా అపాయింట్మెంట్ పోయేటప్పటికి మీకు పెళ్ళి అయి ఉండాలి. అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు మీకు పెళ్ళి అయ్యాల్సిన అవసరం లేదు. అపాయింట్మెంట్ ఇంటర్వ్యూ పోయేటప్పటికి మీరు కంపల్సరీ పెళ్ళి అటెండ్ అయ్యేసరికి ఫిజికల్ గా అటెండ్ అయ్యేసరికి మాత్రం పెళ్లి కావాలి, ఉండాలి. అంతకుముందు మీరు వీసా అపాయింట్మెంట్ తీసుకుంటూ పెళ్ళి అయినట్టుగానే సో సుబ్బారావు తోటి నాకు పెళ్ళి అవుతుంది, ఓకే టింబక్టూలో నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి మొత్తానికి ఆడ పెట్టుకుని మీరు సుబ్బారావు గారి పేరు మొత్తం హస్బెండ్ అని చెప్పేసి ఆడ అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకవేళ తప్పున కనుక పెళ్లి కనుక ఏదన్నా అయ్యి మీరు క్యాన్సిల్ అయితే అపాయింట్మెంట్ క్యాన్సిల్ తీసుకోండి. అపాయింట్మెంట్ క్యాన్సిల్, డోంట్ గో ఫర్ ద ఇంటర్వ్యూ. ఒకవేళ అపాయింట్మెంట్ పోయేటప్పటికి మీరు పెళ్లి అయిపోయి మ్యారేజ్ సర్టిఫికేట్ దగ్గర ఉండి తీసుకొని మీరు అపాయింట్మెంట్ పోండి. సో ఇవన్నీ కొద్దిగా టైం సేవింగ్ మెథడ్స్ అన్నట్టు పీపుల్ అడాప్ట్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. అసలు డ్రాప్ బాక్స్ అంటే ఏంటి, ఆ వీసా విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ రెన్యూవల్ విషయంలో మరీ ముఖ్యంగా మనం ఎలాంటి కేర్ తీసుకోవాలనేది చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్. ఇది వాళ్ళ కెరీర్ గైడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.